మాఘపురాణం 23వ రోజు పారాయణం ఎంతో విశిష్టమైనది. ఈ రోజు ప్రధానంగా పిప్పలాదుని వృత్తాంతం మరియు శనిదోష నివారణ గురించి వివరించబడింది. మాఘపురాణం 23వ అధ్యాయంలోని ముఖ్యాంశాలు మీకోసం ఇక్కడ క్లుప్తంగా. ముఖ్య కథాంశం: పిప్పలాదుని జన్మ వృత్తాంతం. 1. దదీచి మహర్షి త్యాగం. లోకకల్యాణం కోసం దదీచి మహర్షి తన వెన్నెముకను ఇంద్రుడికి దానమిస్తాడు. ఆయన మరణించిన సమయంలో ఆయన భార్య గర్భవతి. ఆమె తన భర్తతో పాటు సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది. 2. పిప్పలాదుని జననం. సహగమనం చేసే ముందు ఆమె తన గర్భంలోని శిశువును తీసి ఒక పిప్పల వృక్షం, రావి చెట్టు కింద ఉంచుతుంది. ఆ శిశువు ఆ చెట్టు నుండి రాలే పండ్లను తింటూ పెరుగుతాడు. అందుకే ఆయనకు పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. 3. శనిదేవునిపై ఆగ్రహం. పిప్పలాదుడు పెరిగి పెద్దవాడయ్యాక తన తండ్రి మరణానికి, తన కష్టాలకు కారణం శనిదేవుని ప్రభావమే అని తెలుసుకుంటాడు. కోపంతో తన తపోశక్తితో శనిదేవుణ్ణి దహింపజేయాలని చూస్తాడు. 4. శనిదేవుని ప్రార్థన. పరమశివుడు ప్రత్యక్షమై పిప్పలాదుణ్ణి శాంతింపజేస్తాడు. శనిదేవుడు పిప్పలాదుడికి లొంగిపోయి, ఎవరైతే పిప్పలాదుని కథను వింటారో లేదా రావి చెట్టుకు పూజ చేస్తారో వారిని నేను పీడించను అని వరమిస్తాడు. 23వ రోజు పారాయణ ఫలితం. ఈ రోజు కథను భక్తితో విన్నా లేదా చదివినా శనిదోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి శాంతి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. నేటి నియమాలు మరియు ఆచరణలు: దీపారాధన. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి తులసికోట వద్ద లేదా పూజాగదిలో దీపం వెలిగించాలి. దానం. ఈ రోజు నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. నైవేద్యం. పరమశివునికి లేదా విష్ణుమూర్తికి పాయసం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. తప్పకుండా పిప్పలాద మహర్షి రచించిన ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా శనిదోష నివారణకు, అనారోగ్య సమస్యల నుండి గట్టెక్కడానికి ఈ స్తోత్రాన్ని భక్తులు పఠిస్తుంటారు. పురాణాల ప్రకారం పిప్పలాదుడు తన తపశ్శక్తితో శనిదేవుడిని ప్రసన్నం చేసుకుని తన భక్తులను పీడించవద్దని కోరుతూ ఈ స్తోత్రాన్ని రచించారు. శ్రీ పిప్పలాద విరచిత శని స్తోత్రం. నమస్తే కోన సంస్థాయ పింగళాయ నమోలస్తు తే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోలస్తు తే. 1. నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో. 2. నమస్తే యమందసంజ్ఞాయ శనైశ్చర నమోలస్తు తే. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. 3. ఈ స్తోత్రం యొక్క విశిష్టత: శని ప్రభావం తగ్గుదల. ఏల్నాటి శని, అష్టమశని లేదా శని మహాదశ నడుస్తున్నవారు దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం. అనారోగ్యంతో బాధపడేవారు శనివారం రోజున ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఉపశమనం కలుగుతుందని నమ్మకం. సమయం: ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి 3 లేదా 11 సార్లు పఠించడం ఉత్తమం. గమనిక: ఈ స్తోత్రం పఠించేటప్పుడు శనిదేవుని పట్ల భయం కంటే భక్తితో, క్రమశిక్షణతో ఉండటం ముఖ్యం.